మమ్మల్ని కాదండి మమ్మల్ని ఎందుకండి కాదు వెళ్ళండి మీరు 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 మైకులు ఇచ్చుకుంటే కాదండి మీరు మైకులు ఇచ్చుకుంటే కాదండి మీరు మైకులు ఇచ్చుకుంటే ఏంటి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఏంటి చెప్పండి కాదండి ఇది. గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ పులి శ్రీనివాసులు వైసీపీ కార్పొరేట్ల మధ్య వాదన జరిగింది. వైసీపీ కార్పొరేటర్ల తీరుపై మండిపడిన కమిషనర్ చేతిలో పత్రాలను విసిరేసి సమావేశం నుంచి బయటికి వెళ్లిపోయారు. మేయర్ మనోహర్ నాయుడు ఆధ్వర్యంలో శనివారం గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ, టీడీపీ కార్పొరేటర్లతో పాటు మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అయితే ఓ విషయంలో డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు అధికారులను తప్పుపట్టారు. ఏం తమాషాగా ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అధికారులను తమాషాగా ఉందా అని అనటంపై కమిషనర్ పులి శ్రీనివాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో శ్రీనివాసులు, డైమండ్ బాబు మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన కమిషనర్ తన చేతిలో ఉన్న మైక్, ఇతర పత్రాలు అక్కడ పడేసి వెళ్లిపోయారు. కమిషనర్ అక్కడి నుంచి వెళ్లిపోయిన అనంతరం మున్సిపల్ కార్యాలయం ఉద్యోగులు ఆందోళనకు దిగారు. కమిషనర్ను అవమానించిన డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దీంతో సభను అరగంట పాటు మేయర్ మనోహర్ నాయుడు వాయిదా వేశారు. ఉద్యోగులకు సామాజిక భద్రత ఉద్యోగులకు భద్రత ఉద్యోగులకు భద్రత కమిషనర్ కు డైమండ్ బాబు బహిరంగ క్షమాపణ కమిషనర్ కు డైమండ్ బాబు బహిరంగ క్షమాపణ ఉద్యోగులకు భద్రత ఉద్యోగులకు భద్రత. ఇది రాసింది ఎవరని అడిగాను. ఒక్క నిమిషం, ఇది రాసింది ఎవరని అడిగాను. అందుకే చెప్తున్నా అయితే ఒక చిన్నవాడండి ఎవ్రీ ఆన్సర్ ఇన్ ద నేమ్ ఆఫ్ కమిషనరే మీకు వస్తుంది. అది అనుకున్నప్పుడు మేము అడిగిన దానికి కమిషనర్ గారు మీరు మైక్ ఇస్తుంటే ఏంటి ప్రజాప్రతినిధులు ఏంటి చెప్పండి. అదే ఇది పరిపాలన పూర్తి ఇదంటే